నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిమిషాల్ని. నిన్న శివరాత్రి సందర్భంగా శివ భక్తులకు చంద్రబాబు నాయుడు గారికి కోపం అని చెప్పి వైసీపీ వాళ్ళు అసలు ప్రచారం చేస్తున్నారు. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కోపం వస్తుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎందుకంటే శివ భక్తుల కంట చంద్రబాబు నాయుడు గారికి కోపం అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చూడు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు వైసీపీ వాళ్ళకి దేనికి కోపం రావాలి చెప్పండి? అవును, దేనికి కోపం రావాలి? ఎవరి మీద రావాలి? జగన్మోహన్ రెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి మీద, ధర్మారెడ్డి మీద అవును ఆగ్రహం రావాలి కదా. కల్తీ నెయ్యి తయారు చేసినందుకు. అసలు నెయ్యే లేకుండా, అసలు పాలు లేకుండా, వెన్న లేకుండా నెయ్యి చేసి ఆ నెయ్యినేమో వాళ్ళు ఆవు నెయ్యి అని చెప్పి, అవును రసాయనాలతో కూడిన ఒక పామాయిల్ వాటేవో దాన్ని వాళ్ళు నెయ్యిగా చేసి లడ్డూలు చేసి ప్రసాదం అని చెప్పి భక్తులకు పంచి 5 ఏళ్ళు మోసం చేస్తే, వాటినే అయోధ్య రామాలయానికి పంపిస్తే దాని మీద కదా ఆగ్రహం రావాల్సింది. అవును, ఇది జగన్మోహన్ రెడ్డి హిందువుగా మారి మళ్ళా క్రిస్టియన్ గా కొనసాగుతున్నందుకు కదా వైసీపీ వాళ్ళకి రావాలి కోపం. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపాలు కదా. అంటే ప్రజల్ని మోసం చేస్తున్నాను. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కోపం ఉంటుంది శివభక్తుల మీద? అవును, ఆయన హిందువు కాదా? ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు కారా? ఆయన శివుడి మీద భక్తి లేదా వారికి? అన్నీ ఉన్నాయి కదా. ఆయన స్ట్రాంగ్ హిందూ. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులు, శివుడి మీద కూడా ఆయనకు అంతే భక్తి. ఆయనే వైష్ణవుడు కాదు. అవును, అలాంటప్పుడు కోపం ఎందుకు ఉంటుంది? అసలు వైసీపీ వాళ్ళకి పని పాటు లేదా? ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియాకి. అవును, ఎంతసేపు చంద్రబాబు మీద నిందలేద్దాం. ఏదైనా ఒక హిందువులకు వచ్చిన పండగలు ఏమైనా ఉంటే ఆ పండగల్ని ఒక బూచిగా చూపించటం, లేదా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళకి ఏదో అయిపోయింది అంటే మీరు గుళ్ళకి వెళ్ళకండి అని ఇండైరెక్ట్ గా చెప్పడం. ఇది ఒక నెగిటివ్ ప్రచారం. మనం అడుగుతున్నది ఏంటంటే అసలు మీకు ఎందుకండి? ప్రభుత్వం చూసుకుంటోంది. ఇప్పుడు మీ హయాంలో జరిగిన తప్పిదాల మీద దృష్టి పెట్టండి ముందు. ఇప్పుడు మన శ్రీశైలం అన్నారు, ఇవాళ శ్రీకాళహస్తి అంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి చెప్పనా, నేను కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు వైసీపీ వాళ్ళే ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు మీరు మీ మనిషిని పంపించి నువ్వు గొడవ పెట్టుకోరా, నేను వీడియో తీస్తానంట. అవును, అలా కూడా జరుగుతుంది. అవునా? ఇంకొకటి, ఇప్పుడు శివుడిది అనేసరికి, మహాశివరాత్రి అనేసరికి ప్రతి వాళ్ళు టెంపుల్స్కి వెళ్తున్నారు. అవును, అంటే ఇప్పుడు జనాభా పెరిగాక, దేవుడి మీద అంటే భక్తి పెరిగాక, ముఖ్యంగా కరోనా తరువాత భక్తుల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. అవును, చాలా. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు భక్తులకు కూడా ఏముంటుంది రెస్పాన్సిబిలిటీ? నేను ఒక భక్తురాలిగా నేనేం చేయాలి? గుడికి వెళ్ళాక నా ముందు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ముందు కదలాలి. అవునా? నేను వాళ్ళని దోసి, నా వెనకాల వాళ్ళు నన్ను దోసి, మేమిద్దరం కలిసి ఆ ముందు వాళ్ళని దోసి స్టాంపీడ్ జరిగి, అవును, చూడాలని ఆత్రం ఉండడం కరెక్టే. ఆత్రం కోసం మనం ఎవరి మీద పడుతున్నామనే ఇది ఉండాలి. అంటే మనకి మనమే స్వీయ నియంత్రణ చేసుకుని మనం సిస్టమేటిక్ గా వెళ్ళాలి. ఇంకొకటి అండి, గుళ్ళల్లో మనం చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, మనం అరుస్తాం, మాట్లాడతాం, కేకలు పెడతాం, ఇవే ఉంటాయి. మన దృష్టి దేవుడి మీద ఉండదు చాలా మందికి. అవును, ఇది నన్ను చాలా మంది తప్పు పట్టచ్చు, కానీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఆయన ఎవరు, సత్యసాయిబాబా గారి దగ్గర పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందా? అవును, ఎంత చక్కగా కూర్చుంటారు అందరూ డిస్టెన్స్ ఇచ్చుకుని. ఆయన లేకపోయినా కూడా, ఆయన భౌతికంగా లేకపోయినా ఇప్పటికీ అలాగే ఉన్నారు శిష్యులు. అది నేర్చుకోవాలి. మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక మానసిక ప్రశాంతత కోసం వెళ్తాం. మనం దేవుడి మీద దృష్టి పెట్టాలి, అంతేగాని మనం అసలు శబ్దం చేయకుండా వెళ్ళాలి. ఇంకొకటి అండి, ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కనుక అయితే మనం గట్టిగా చదివేయడం, పాడేయడం, అంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇప్పుడు నాకు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ కావాలి, నేను మానసికంగా పూజ చేసుకుంటూ ఉంటే, అంటే వాటికి కూడా ఒక నియమం, టైము పెట్టుకోండి అంటున్నా. మీరు చదవడం తప్ప నేను అంటల్లా. వాటికి ఆ గుడి పూజారి కొంత టైం కేటాయించాలి. అంటే భక్తులకి వాళ్ళ ఏకాగ్రతకి భంగం కలగకుండా.
తర్వాత ఆయన మనకి మంత్రపుష్పం చదువుతుంటే ఇప్పుడు మనం కూడా మంత్రపుష్పం చదివేస్తున్నాం. మీకు వస్తే రావచ్చు, నేను అది తప్పంటల్లా. కానీ అక్కడ ఆయన చదివిన దానికి మనం చదివిన దానికి తేడా ఉంటుంది. ఆ పవిత్రత అనేది అది కూడా మనం మెయింటైన్ చేయాలి. అవును, మీకు చాలా వచ్చి ఉండొచ్చు, శ్లోకాలు వచ్చు మీకు, ఇప్పుడు ప్రతి వాళ్ళకి పారాయణలు వచ్చు, అన్నీ నేర్చుకుంటున్నారు, తప్పని అంటల్లా. కానీ మనం గుళ్ళో పాటించాల్సిన నియమాలు పాటించి మనం ముందు వాళ్ళకంటే మనం ముందు వెళ్ళిపోవాలని అనుకోకుండా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ తొక్కిసలాట్లు ఉండవు, పోలీసులు వచ్చి మన కొట్టడాలు ఉండవు, లేకపోతే లాఠీ చార్జ్ చేయటం ఉండదు. ఇక్కడ అవేవి జరగలేదు అనుకోండి, అంటే చేసినట్టుగా ఇలాంటి ప్రచారాలు ఉండవు వైసీపీ వాళ్ళని. అవును, ఇప్పుడు పోలీసులు నియంత్రిస్తారండి, వాళ్ళు ఏం చేస్తారు? మీరందరూ పడిపోతున్నారు, ఇప్పుడు మీలో ఎవరికైనా స్టాంపీడ్ జరిగి చనిపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద పడుతుంది? అందుకని వాళ్ళు కొంచెం కఠినంగా ఉంటారు, అంతే కదా. సో మనలో కూడా ఉంటుందని చెప్తున్నా. భక్తులుగా మనం కూడా సంయమనం పాటించాలి. భక్తులుగా మనం కూడా కొన్ని సిస్టమ్స్ మనమే ఏర్పాటు చేసుకోవాలి. మేడం, గతంలో కూడా ముక్కోటి ఏకాదశి రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గర వాళ్ళని అందరూ కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది. అది ఒకేసారి గేట్ తీసేసరికి అందరు ఇట్లా తోసుకుంటూ ఇప్పుడు నేనేం చెప్పానండి? అవును, సేమ్ ఇదే వైసీపీ వాళ్ళు ప్రచారం చేయటం. అదే నేను అడుగుతున్నా, స్వీయ నియంత్రణ మనకు ఉండాలి. అవును, దాన్ని ఎలాగ మనం ప్రచారం చేయాలి? నెగిటివ్ ప్రచారం అనేది వైసీపీ వాళ్ళు మానుకోవాలి. అవును, రెండూ జరగాలి. ఇప్పుడు హిందూ గుళ్ళకి హిందూ దేవుళ్ళ మీదే మీరు ఎందుకు ప్రచారాలు చేస్తారు? మీరెందుకు ఒక చర్చి గురించో ఒక మస్జిద్ గురించో ఏది నెగిటివ్ మాట్లాడరు? అవును, మీకు అర్థమైందా? అంటే హిందూ దేవాలయాలన్నీ కూడా మీకు బాగా అవి ఏమనాలి, డబ్బులు వచ్చే వాటికి ఆలవాలం అనమాట. వాటి మీద మీకు కన్ను ఉంటుంది. భక్తులు కూడా ఎక్కువ వస్తారు, బికాజ్ ఇది హిందూ దేశం కాబట్టి. అలాగే మిగతా వాటిని గురించి కూడా మాట్లాడండి. ఎంతసేపు ఒక రాయి వేద్దామని కాదు. అవును, ఎవరి మీద రాళ్ళు వేయమంటల్లా మనం. మిగతా మతాల వాళ్ళ మీద కూడా రాళ్ళు వేయకండి, కానీ నిజాలు మాట్లాడండి. అవును, థ్యాంక్ యూ.